హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో M4 మొబైల్ అయితే చూడవచ్చు. మీరు లైన్స్ అయితే మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఆన్ చేసినప్పుడల్లా మనకైతే లైన్స్ అయితే ఫుల్గా అయితే డిస్ప్లే మొత్తం అయితే పూర్తిగా రావడం జరిగింది. పోకో M4 5G మోడల్ ఇది. దీంట్లో 4G కూడా ఉంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, సిమ్ ట్రే అనేది అయితే మనం తీసి అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇదైతే డోర్ టైప్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది లాక్స్ అనేవి ఉంటాయి. ఆ లాక్స్ అనేవి మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెనర్తో అయితే మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు లాక్స్ అనేవి అయితే పూర్తిగా అయితే రిమూవ్ అవుతుంది. చూడవచ్చు మీరు వీడియోలో అయితే. మీరు ఇక్కడైతే మనకి గ్లూ అనేది అయితే మనకి స్టిక్ అయి ఉంది ఫ్రెండ్స్. కెమెరా చుట్టూరు అయితే మనం అయితే హీట్ చేసి అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. లేదంటే మీరు టిన్నర్ కానీ ఏదైనా యూజ్ చేసి కెమికల్ యూజ్ చేసి అయినా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకైతే ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది బ్యాక్ డోర్ అనేది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అది కూడా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కింద రింగర్ సెట్ ఏదైతే ఉందో ఆ సైడ్ కూడా మనం రిమూవ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం 2 సైడ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఇది ఫింగర్ ప్రింట్ కనెక్షన్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ చేసుకొని మనం బ్యాక్ డోర్ అనేది అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. బ్యాటరీ కనెక్షన్ అయితే డిస్కనెక్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. ఆల్ స్క్రూస్ అయితే ఫస్ట్ అయితే రిమూవ్ చేసుకోవాలి. స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకున్నాక మీకు ఈ రింగర్ సెట్ అనేది మీకు రిమూవ్ అవుతుంది. చూడవచ్చు, మనం అయితే చూడవచ్చు ఓపెనింగ్ అయితే చేస్తున్నాం. ఇది లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లాక్లోంచి మీరు అన్లాక్ చేస్తే సరిపోతుంది. మీకు ఫ్రీగా అనేది ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, స్టిక్కరింగ్ ఏదైతే ఉందో అది మీకు ఫస్ట్ అయితే పూర్తిగా అయితే తీసుకోవాలి. బయట వరకు తీసుకున్నాక మీకు సెంటర్లో ఏదైతే ఉందో అది సపోర్ట్గా ఉంటుంది. లాస్ట్ అప్ అండ్ డౌన్లో ఉన్నాయి కదా, ఆ 2 పట్టుకొని మీరు పైకి లాగితే మీకు సింపుల్గా అయితే మనకి రావడం జరుగుతుంది. బ్యాటరీ అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో అయితే మనం కట్ చేసుకోవడం జరుగుతుంది. పైన స్టిక్కర్ ఏదైతే ఉందో బ్యాటరీ సంబంధించింది ఆ కవర్ అనేది అయితే కట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది. లేదంటే ఆ కవర్ మనం అత్తమానం తీసి పెట్టడం అయితే మనకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా టైం కూడా వేస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, కనెక్టర్ అయితే రిమూవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనం బ్లోయర్తో అయితే హీటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే మనం 180 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గ్లాస్ వస్తుంది కాబట్టి మనకి టెంపరేచర్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టుకొని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే మనకి రావడం జరుగుతుంది. తక్కువ టెంపరేచర్లో అయితే ఇది ఓపెన్ అవ్వదు. చూసుకోవచ్చు, మీకు ఈజీగా అయితే మనకి రావడం జరిగింది. పైన అయితే మనకి ఇయర్ స్పీకర్ మెస్ ఏదైతే ఉందో అదైతే పట్టుకోవడం జరిగింది. అది కూడా అయితే మనం రిమూవ్ చేసుకొని అయితే తీసి డిస్ప్లే అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, రిమూవ్ చేసిన డిస్ప్లే అయితే. నెక్స్ట్ అయితే ఫ్రేమ్ అయితే పూర్తిగా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రేమ్ అనేది మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది అంత నీట్గా అయితే రావడం జరుగుతుంది, ఫినిషింగ్ అనేది. ఎందుకంటే మీకు ఓల్డ్ గ్లూ అనేది అలా ఉండిపోతే ఏమవుతుందంటే మీరు దాని మీద మళ్ళీ గ్లూ వేస్తే హైట్ రావడం, సైడ్ నుంచి లైటింగ్ రావడం అటువంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. మీకు అటువంటి కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే గ్లూ అనేది అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి మీరు. ఎక్కడ అనేది ఓల్డ్ గ్లూ అనేది లేకుండా, నెక్స్ట్ ఇంకా హైట్స్ అప్ అండ్ డౌన్స్ అనేది లేకుండా అయితే పూర్తిగా క్లీన్ చేసుకుంటే మీకు గ్లూ అనేది మనం వేసినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. న్యూ గ్లూ మనకైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కదా, మీకైతే చూపిస్తాను చూడండి. కవర్ నుంచి అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓల్డ్ డిస్ప్లే కూడా మీకు చూపిస్తాను చూడండి. సైడ్ బై సైడ్ పెట్టి అయితే చూడవచ్చు మీరు. ఫ్లెక్స్ కూడా మొత్తం ఫ్రంట్ సైడ్ కూడా చూడండి. సేమ్ టు సేమ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కడైతే మీకు చేంజెస్ అయితే ఉండవు. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మనం డిస్ప్లే అనేది అయితే ఫిట్ చేసి అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. డిస్ప్లే ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనకి తెలియదు కదా. మనకి ఒకసారి డిస్ప్లే అనేది పూర్తిగా అయితే కనెక్షన్ అనేది ఇచ్చి చెక్ చేసుకుందాం. ఫిట్టింగ్ అనేది అయితే నేను చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రాపర్గా ఫిట్టింగ్ అయిందా లేదా అనేది డిస్ప్లే ఆల్ ఎడ్జెస్లో అనేది చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఫిట్ చేస్తాను. ఈ గ్లూ స్టిక్కర్స్ అయితే మనకి ఫోల్డ్ అయితే అవ్వడం జరిగింది. బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను చూడవచ్చు. బ్యాటరీ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది, కనెక్టర్ అనేది. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, వీడియో అయితే మనం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే బూటింగ్ అనేది మనకి టైం అయితే తీసుకుంటుంది. చూడవచ్చు, మొబైల్ అయితే మనకి ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సరే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి.
మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒక 5 to 10 seconds అయితే లోడ్ అవుతుంది మొబైల్ అనేది. మనం ఇప్పుడే కదా ఆన్ చేయడం జరిగింది కాబట్టి చూస్తున్నారు. ఫస్ట్ అయితే మనం బ్రైట్నెస్ అనేది ఫుల్గా అయితే పెట్టి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు. నెక్స్ట్ ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అయితే చెక్ చేసుకోవాలి. మీకు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. టచ్ అయితే మనం చూడొచ్చు ఏమన్నా ఆటోమేటిక్గా అవుతుందో లేదని చూస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే మనం టచ్ అనేది చెక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఆల్ ఎడ్జెస్లో అయితే పూర్తిగా అయితే టచ్ అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే పూర్తిగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా అప్ అండ్ డౌన్ సైడ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. టచ్ అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని అప్పుడు అనేది వేయండి డిస్ప్లే అనేది. నేను వీడియోలో కాబట్టి మీకు ఫాస్ట్గా అయితే చూపించడం జరుగుతుంది. మీరైతే టైం తీసుకొని అయితే చెక్ చేసి పూర్తిగా అయితే వేసుకోవచ్చు మీరు డిస్ప్లే అనేది. నెక్స్ట్ ఇంకా డయల్ ప్యాడ్లోకి వచ్చి నెంబర్స్ అనేది అయితే టైప్ చేసి చెక్ చేస్తున్నాను. మనకి ఏమైనా డబుల్ నెంబర్స్ 3 నెంబర్స్ పడతాయి మనకి టచ్లో ఏమన్నా కంప్లైంట్ ఉన్నా. మనకైతే ఎక్కడైతే కంప్లైంట్ అనేది అయితే లేదు ఫ్రెండ్స్. డబుల్ నెంబర్స్ 3 నెంబర్స్ అయితే ఎక్కడైతే మనకి పడడం జరగలేదు. నెక్స్ట్ ఇంక మోడల్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. డివైస్ నేమ్ పోకో M4 5G మీరు చూడొచ్చు. దీంట్లో 4G మోడల్ కూడా ఉండడం జరిగింది. దీని మోడల్ నెంబర్ కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి నిలుగుతున్నా మోడల్ అయితే చూడొచ్చు మీరు. ఇప్పుడు ఒకసారి ఉండండి క్లారిటీగా అయితే జూమ్ చేసి చూపిస్తాను. 220412119PI ఈ మోడల్ గూగుల్లో సెర్చ్ చేసుకుని ఈ మోడల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. మనకైతే బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. పూర్తిగా అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి. ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు లోపల సిస్టమ్ అనేది ఒక 5 to 10 seconds అయితే రన్ అవుతుంది. మనకు పైకి అయితే కనిపించదు స్క్రీన్లో. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కనెక్టర్స్ కూడా డిస్కనెక్ట్ చేసి డిస్ప్లే బయట తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. డిస్ప్లే అయితే ఒకసారి మనం న్యూ డిస్ప్లే సైడ్కి అయితే పెట్టుకున్నాం. ఫ్రేమ్ అనేది పూర్తిగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాక అయితే మీరు గ్లూ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. గ్లూ అయితే నేను వేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. సెన్సార్ ఏరియాలో అయితే మీరు గ్లూ అనేది వేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు సెన్సార్ మీద బ్లాక్ అయిపోతే మీకు సెన్సార్ అనేది వర్క్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా కాల్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు కాల్ ఎండ్ చేయాలన్నా కాల్ వచ్చినా మీకు డిస్ప్లే కనిపించదు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అదొకటి మీరు చెక్ చేసుకొని గ్లూ అనేది వేసుకోండి. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ కెమెరా దగ్గర కొద్దిగా డస్ట్ అయితే ఉండడం కనిపించింది. అదైతే క్లీన్ చేసుకుంటున్నా న్యూ డిస్ప్లేలో అయితే. నెక్స్ట్ అయితే ఫ్రేమ్లో అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ న్యూ డిస్ప్లే అనేది. ఫస్ట్ అయితే డౌన్ సైడ్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కింద సైడ్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకున్నాక మీరు పై సైడ్ అయితే మీరు పర్ఫెక్ట్గా కూర్చుందా లేదన్నది చూసాక అప్పుడైతే మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ డిస్ప్లే కనెక్టర్ అనేది. ఇదైతే LCD ఫ్లెక్స్ మీకు మొత్తం టచ్ దీంట్లోనే 2 కలిపి వస్తాయి. కిందదే మీకు ఏదైతే ఉందో CC బోర్డ్కి వెళ్ళి ఇంకో ఫ్లెక్స్ అదైతే మీకు ఛార్జింగ్ నెక్స్ట్ ఇంకా మైక్ ఇవన్నీ అయితే దాంట్లోంచి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది మనకు కదలకుండా అయితే చూసుకోవాలి మీరు. ఒకవేళ గ్లూ అనేది స్ట్రాంగ్గా లేకపోతే మీరు గ్లూ అనేది వేసి అయితే ఫిట్ చేయండి. చాలామంది అయితే డైరెక్ట్గా అలా ఫిట్ చేసి ఉంచేస్తారు. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందు ఏదైతే రిమూవ్ చేసిన స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే మనం ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు 1 by 1 అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే ఫార్వర్డ్లో అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే కనెక్షన్ వచ్చిందో ఫింగర్ ప్రింట్ కేబుల్ అదైతే కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఫస్ట్ అయితే నేను కేబుల్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది మదర్ బోర్డుగా అనేది. నెక్స్ట్ అయితే దాని తర్వాత అయితే మనం మదర్ బోర్డ్కి సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే పైన అయితే పెట్టి ఫిట్ చేసుకోవాలి.
గాల్ స్క్రూస్ అయితే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. స్క్రూస్ ఓవర్ టైట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు పొద్దున్న ఓపెన్ చేసుకోవాలన్నా మనకి కష్టంగా అవుతుంది. లేదంటే వేరే మెకానిక్ ఓపెన్ చేయాలన్నా కూడా మీకు థ్రెడ్స్ అనేవి పాడవుతాయి. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే లాక్ టైప్ వస్తుందని చెప్పాను కదా, అదైతే ప్రెస్ చేస్తే మనకి లాక్ అనేది పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. లాక్స్ అనేవి చెక్ చేసుకుంటున్నా మొత్తం ఎక్కడైనా లాక్స్ ఏమన్నా పడలేదు ఏంటనేది. నెక్స్ట్ ఇంక సిమ్టర్ అయితే వేయడం జరుగుతుంది. మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో డిస్ప్లే వేసినప్పుడు ఆ గ్లూ అనేది అయితే మనకి బయటకు రావడం జరుగుతుంది. ఆ గ్లూ మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అయితే మీకు నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అదే డ్రై అయిపోయి క్లీన్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది రాదు. మనకి ఇది డ్రై అయిపోయాక మీకు స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి మీకు నీట్గా ఉండదు వర్క్ అనేది. అదొకటి మీరు గమనించి మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అయితే మీకు నీట్గా అయితే రావడం జరుగుతుంది. సరే అయితే మనం అయితే చూడొచ్చు. మొబైల్ అయితే అన్లాక్ అయితే చేస్తున్నాం, మళ్ళీ లోడింగ్ అయితే అవుతుంది. ఓల్డ్ డిస్ప్లే అయితే మనం రైట్ సైడ్లో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. రిమూవ్ చేసింది ఏదైతే డిస్ప్లే ఉందో ఓల్డ్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. వీడియో అయితే ఇంక కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.